సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 నెలల్లో అభివృద్ధి చేసి ఉంటే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలి. ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు కేటీఆర్. మియాపూర్లో నిర్వహించిన షేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం. 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు, అంతేనా? ఒకటి మాత్రం పక్కా తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడినెత్తి పోషమ్మ కొడుతుంది. పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడినెత్తి పోషమ్మ కొడుతుంది. అంటే దేవుడు ఉంటాడు, చూస్తాడు. ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడినైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. రేపు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కింద వస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నది కాబట్టి, స్పీకర్ గారికి తప్పదు కాబట్టి ఉప ఎన్నికలు ఎట్లాగ వస్తాయి? 3 నెలల 6 నెలల అన్నదే పంచాయతీ, గంతే, ఏం లేదు. ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏ పార్టీలు ఉన్నవా అంటే ఇవాళ చెప్పే పరిస్థితి లేదు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, నేను టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అంటున్నాడు. మరి ఇలా షేర్లింగంపల్లి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరుగుతున్నది. ఈయన సిపాయి మన దానిలోనే ఉంటే ఎందుకు రాలే ఇక్కడికి? మరి